అవును, ఉచితంగా బస్సు ఇచ్చారు, 200 యూనిట్లకి కరెంట్ ఇస్తారు, గ్యాస్ వస్తుంది. ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి ఇస్తుండ్రు? ఎంతమందికి ఇస్తానన్నారు? ఎంతమందికి ఇస్తున్నారు? అర్హులైన వాళ్ళకి అందరికి వస్తుంది. అర్హులైన వాళ్ళకి ఇస్తలే. ఎంతమంది రేషన్ కార్డు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? 92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కదా. 6 లక్షల కార్డులు ఇచ్చాం మేము. అబద్ధాలు చెప్పడం ఈజీ. ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 29 లక్షల పింఛన్లు ఉండే మేము అధికారంలో రాకముందు. మేము వచ్చిన తర్వాత 43 లక్షలకు పెంచాము. 29 నుంచి 43 లక్షలు అంటే లెక్కే ఎన్ని పింఛన్లు ఇచ్చాము. మేము వచ్చినాక 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాము. అదే విధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఈ 30 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఒక్క చెరువు పుడక తీసిర్రా? ఒక్క చెరువు పుడక తీసిరా చెప్పని చెప్పు రేవంత్ రెడ్డిని. అదే ఒక్క ప్రైవేట్ ఆయన కట్టిర్రా? ఒక్క ఆఫీస్ కట్టిరా అంటే అంటా ఉన్నాను ఇవాళ నేను. ఇవాళ 2.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసినావు నువ్వు? ఇలా ఎవరికి పోయింది? ఎవరి జేబులలో పోయింది? కాబట్టి ఇలా తెలంగాణ సంక్షేమం గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయట్లే. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎట్లా అభివృద్ధి చెందాలి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, తెలంగాణ అభివృద్ధి వాళ్ళ ఆకాంక్ష కాదు.